క్రైస్ట్ కోసం మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజెంట్ ప్రతి సిటీలోను విలేజ్లోనూ కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు సాధారణంగా అంటే సువార్త కూడికలు లాంటివి పెట్టరు, ఇంటింటికి సువార్తకు వెళ్ళడం ఇలాంటివి జనరల్గా చేయరు. కొన్ని చోట్ల కొంతమంది చేస్తారు కానీ సాధారణంగా చేయరు. కాబట్టి వాళ్ళ ఉనికి పెద్దగా పక్క చర్చిల వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు ప్రయత్నం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క గొప్పదనాన్ని నలుగురికి చెప్పడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చాలా అంటే చాప కింద నీరులాగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే బహిరంగంగా వాళ్ళ ప్రభావం చాలామందికి తెలియదు అనమాట. ఇలా ఉంది, ఇలా చేస్తారు, వాళ్ళ బోధలు ఇవి, ఇలాంటి ఒక డినామినేషన్ ఉంది అని తెలీదు. పైగా వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో డినామినేషన్ కాదు అని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కోసం సాధ్యమైనంత వరకు తక్కువ టైంలోనే సాధ్యమైన విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రారంభంలోని ఈ క్వశ్చన్ అవర్ ప్రారంభంలో అనుకుంటా డైరెక్ట్ కల్ట్స్, డిసీవ్ కల్ట్స్ అని మనం 2 రకాల కల్ట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. డైరెక్ట్ కల్ట్స్ ఏంటంటే ఇంకా ఈ హోసాక్షులు కానీ సెవెంత్ డే కానీ వీళ్ళ సిద్ధాంతం డైరెక్ట్గా దుర్బోధ వీళ్ళది వాక్యానుసారమైంది కాదు అని మనకు తెలిసిపోతుంది. వీళ్ళ గురించి చాలా పుస్తకాలు ఉండొచ్చు, ఇది దుర్బోధలు అని షార్ట్ ఫిల్మ్స్ ఉండొచ్చు, ప్రసంగాలు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. అలాగే అది పక్కన పెడితే డిసీవింగ్ కల్ట్స్ అని, ఇవి కల్ట్స్ అని బయటికి తెలీదు, వీటి మీద పుస్తకాలు రాయరు, ఇవి దుర్బోధ సంఘాలు అని ఎవరు వీటి గురించి ముద్ర వేయరు. పైగా వీళ్ళు మన పాస్టర్స్ ఫెలోషిప్లో సభ్యులుగా ఉంటారు, దాంట్లో ట్రెజరర్స్గా ఉంటారు, కొన్ని చోట్ల ఫెలోషిప్ ప్రెసిడెంట్లుగా ఉంటారు, మనతోనే కలిసిపోయి ఉంటారు. కానీ అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతాలను వీళ్ళు కలిగి ఉంటారన్నమాట. ఇవి డిసీవింగ్ కల్ట్స్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసీవింగ్ కల్ట్. అది ఎలాగో చెప్తాను ఇక్కడ. ఇందులో ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్రశాంతంగానే నేను చెప్పేది వినండి. ఇందులో మనం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని ఏమనేది లేదు. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక డిసీవింగ్ కల్ట్. ఎందుకు అంటే దీని బోధల గురించి మనం ఒకటొకటి నెమ్మదిగా తెలుసుకుంటాం. మొట్టమొదట వాళ్ళ మోటో ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడే మాట ఏంటంటే బైబిల్ మాట్లాడే చోటే మేము మాట్లాడతాం, బైబిల్ మౌనంగా ఉన్న చోట మేము కూడా మౌనంగానే ఉంటాం. ఇది వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. వాళ్ళ మాట ఏంటంటే బైబిల్ మాట్లాడే చోట మాట్లాడతాం, అంటే బైబిల్ ఏం చెప్తే మేము అదే చేస్తాం. బైబిల్ మాట్లాడని చోట మేము కూడా మాట్లాడం, దాని గురించి మేము ఏమీ చెప్పం. ఇది వాళ్ళ మాటలు. కానీ వీళ్ళు చెప్పే సిద్ధాంతాలన్నీ కూడా పూర్తిగా అసలు బైబిల్ చెప్పని వాటి మీదగానే వెళ్తాయి. మొట్టమొదటి అత్యంత ప్రమాదకరమైంది మొట్టమొదటి విషయం ఏంటంటే వీళ్ళు యేసుక్రీస్తుని దేవుడు కాదు అంటారు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని ఒప్పుకుంటారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారు. కానీ యేసుక్రీస్తుని మాత్రం దేవుడు అనడానికి ఏమాత్రం ఒప్పుకోరు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ప్రభువు. త్రిత్వంలో ఆయన ఒకడు. మొదటవాడు దేవుడు, రెండోవాడు దేవుని కుమారుడు, మూడోవాడు దేవుని ఆత్మ. రెండోవాడు దేవుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధాత్ముడు కానీ యేసుక్రీస్తు కానీ దేవుళ్ళు కారు. దేవుడు ఒక్కడే అని ఉంది కాబట్టి ఆ ఒక్కడే ఎవరంటే తండ్రి. యేసు ఎవరు అంటే యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని చెప్తారు. బైబిల్ యోహాను సువార్త ప్రారంభంలోనే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరం ధరించి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివాసం చేశాను. అంటే వాక్యమై ఉన్న యేసు దేవుడు, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. యేసుక్రీస్తు దేవుడు అనే డైరెక్ట్గా వచనం చెప్పినప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు, కావాలంటే రండి మేము నిరూపిస్తాం, యేసుక్రీస్తు దేవుడు కాదని మేము ప్రూవ్ చేస్తాం అని వీళ్ళు వాదిస్తారు. బైబిల్ మౌనంగా ఉన్న చోట మౌనంగా ఉంటాం, బైబిల్ మాట్లాడిన చోట మాట్లాడతాం అన్నవాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? బైబిల్లో లేనిది మీరెందుకు మాట్లాడుతున్నారు? యేసుప్రభు దేవుడు కాదు అని రాయలేదు కదా. పైగా యేసుప్రభు దేవుడు అనేది ఉంది, ఆ విషయం పక్కన పెడతాం. యేసుప్రభు దేవుడు కాదు అని మీరు అనాలంటే బైబిల్ ఏమంటే అదే మాట్లాడతామంటారు కదా వీళ్ళు. అలాంటప్పుడు యేసుప్రభు దేవుడు కాదు అని బైబిల్లో ఉంటే యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పాలి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసు అంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే. అంటే దేవుడు మధ్యవర్తి ఇద్దరు ఒకడే అంట.
ఆ ఒకడెవరంటే యేసుక్రీస్తు. అలా అనేక చోట్ల యేసుక్రీస్తు దేవుడు అని డైరెక్ట్గా రాయబడింది, ఇండైరెక్ట్గా రాయబడింది. డైరెక్ట్గా రాయబడిన వచనాలని వీళ్ళు పట్టించుకోరు, ఇండైరెక్ట్ వచనాలని అసలు పట్టించుకోరు. చివరికి వీళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, మేము నిరూపిస్తాం. క్రైస్తవుల్లో ఒక గుంపే యేసుప్రభు దేవుడు కాదు మేము నిరూపిస్తామని వాదనలకు దిగుతుంటే పాంప్లెట్స్ వేసి యేసుప్రభు దేవుడు కాదని మేము ప్రూవ్ చేస్తాం, దమ్ముంటారండి. ఈ చర్చిలన్నీ దొంగ చర్చిలు, యేసుప్రభు దేవుడు అని చెప్తున్నవన్నీ దొంగ బోధలు, యేసుప్రభు దేవుడు కాదు. మరి నీ చర్చి మీద పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్. వీళ్ళ బోధ ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదని ప్రూవ్ చేస్తాం. అందులోంచి వచ్చిన వాళ్ళే ఈ పీడి సుందర వీళ్ళందరూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోంచి బయటకు వచ్చిన సమూహం ఇది. ప్రజెంట్ సంఘాన్ని గలిబిలి చేసిన, సిద్ధాంతపరంగా రకరకాల ఇది చేసి యవనస్తుల్ని సర్వనాశనం చేసిన ఈ పీడి సుందర్రావు ఆ తాలూకా తర్వాత ప్రజలు వీళ్ళందరూ ఎవరంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే సిద్ధాంతంలోంచి, అనే చర్చిలోంచి బయటకు వచ్చేసిన వాళ్ళు. ఇప్పుడు ఒకంత అవగాహన వస్తూ వీళ్ళు ఇదన్నమాట అని. ఫస్ట్ది ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదు అని చెప్తారు. క్రీస్తు విరోధ ఆత్మ ఉందని చెప్తున్నాడు కదా దేవుడు. యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇది క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన సంఘం కాబట్టి యేసుక్రీస్తుని దేవుడు కాదు అని నిరూపించడానికి బైబిల్లో దేవుడు కాదని ఎక్కడా లేదు, కానీ దేవుడు కాదు అంటారు. ఇది మొదటి తేలింది. రెండో, ఎందుకు వీళ్ళని డిసీవింగ్ కల్ట్ అన్నాము. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చర్చ్ మీద పేరు ఉంటుంది, లోపలేమో యేసుప్రభు దేవుడు కాదని చెప్తారు. దాన్నే మోసం అంటాం. పైనేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది, లోపల క్రీస్తును ఆరాధించకూడదు. రెండవది, ఫస్ట్ది ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదు. రెండవది ఏంటంటే యేసుక్రీస్తుని ఆరాధించకూడదు, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించడం అంటే ఏంటి అని అడగండి, ఆన్సర్ ఉండదు. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించడం అంటే ఏంటి, దాన్ని ఎలా చెయ్యాలి? ఒకసారి నాకు ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా ఫోన్ చేశారు. క్రీస్తు మెచ్చే క్రిస్మస్ అనే పాంప్లెట్ చదివి ఆయన వెరీ గుడ్ అండి, క్రిస్మస్కి కోసం బాగా రాశారన్నారు, స్తోత్రం అన్నాను. తర్వాత ఆయన అన్నాడు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అన్నారు కదండి, క్రీస్తుని ఆరాధించకూడదు కదా అన్నారు. మీరు ఏ చర్చికి వెళ్తారని నాకు డౌట్ వచ్చింది. నా చర్చ్ కూడా ఎందుకండి, అసలు యేసుప్రభుని ఆరాధించకూడదు కదా అన్నాడు. నేను వెంటనే మీరు చర్చ్ ఆఫ్ క్రైస్టా అన్నాను. అవును, అయితే ఏంటి? సర్లేండి అన్నాను. లేదు, యేసుప్రభుని ఆరాధించకూడదు అన్నాడు. ఆరాధించకూడదంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన భూమి మీదకి రానప్పుడు, ముందు యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, మనుష్య కుమారుని పోలినవాడు ఒకడు వచ్చెను, సకల రాష్ట్రముల వారు ఆయన్ని సేవించవలనని తండ్రి ఆజ్ఞాపించాడు అని ఉంటుంది. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు ఆయన ఆరాధించాలని ఆజ్ఞాపించబడింది, సేవించాలని ఆజ్ఞాపించబడింది. అయిపోయింది. ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని పూజించిరి. ఇంగ్లీష్ బైబిల్లో ది వర్షిప్డ్ జీసస్ అని ఉంటుంది. వాళ్ళు యేసుప్రభు చిన్నపిల్లోడు కాబట్టి వీళ్ళు వచ్చి ఆరాధించిన అడ్డు పెట్టలేదు అనుకుందాం. ఆ తర్వాత ప్రభు సువార్త చేస్తుండగా, సువార్త కంటిన్యూ అవుతుండగా చాలామంది వచ్చి ఆయన పాదములకు మొక్కి, ఆరాధన అంటే ఏంటి? మొక్కుట. ఆయన పాదములకు మొక్కి, ఇంగ్లీష్ బైబిల్లో దే వర్షిప్డ్ జీసస్, దే వర్షిప్డ్ హిమ్. చాలాసార్లు అపోస్తులు ఆయన పాదములు మొక్కి ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు, అప్పుడు కూడా ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్డ్, దానికి సంబంధించిన పదమే గ్రీక్ పదమే అక్కడ క్లియర్గా గ్రీక్ బైబిల్లో కూడా రాయబడుతున్నాయి. నేను అంతా చూశాను. సో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ప్రజలు ఆయన్ని ఆరాధించారు. ఎందుకు వద్దని లేదు? ఇప్పుడు తండ్రిని మాత్రమే ఆరాధించాలి, నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి అనే రిఫరెన్స్ నువ్వు చూపిస్తున్నావు కదా, ఆ రిఫరెన్స్ యేసుప్రభువుకి తెలీదా? ఆ రిఫరెన్స్ ప్రభువే అపవాదితో చెప్పాడు కదా. ఆ రిఫరెన్స్ తెలిసినోడు ఈయన ఆరాధిస్తుంటే నన్ను ఆరాధించొద్దు, తండ్రిని ఆరాధించండి అని చెప్పాలి కదా. ఈయన ఎందుకు ఆరాధన స్వీకరించాడు? ఈయన అంటే తన ప్రజలు ఆరాధిస్తుంటే ఈయన స్వీకరించాడు.
సో ఆయనకు అభ్యంతరం లేదు, నీకేంటి అభ్యంతరం? ఇంకో క్వశ్చన్ అడిగాను వాళ్ళని. ఆయన భూమి మీదకి రాకముందు ఆరాధించాలని రాయబడింది, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆరాధించారు. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను వారు సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట సాష్టాంగపడి రాజ్యం, బలము, శక్తి, మహిమ, ఘనత నీవై ఉన్నవి అని ఆరాధిస్తున్నారు. అక్కడ ఏం రాయబడింది? 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, తర్వాత లెక్కకు విస్తారమైన ప్రజలు తమ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూర పట్టలు పట్టుకుని ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా మనం 7వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలోనూ చూస్తాం. అంటే ఆయన పరలోకం వెళ్ళిపోయినప్పుడు ఆరాధించబడ్డాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు దేవతలందరూ ఆయన ఆరాధించ సాష్టాంగ నమస్కారం చేయవలనని తండ్రి ఆజ్ఞాపించాడని ఉంటుంది. అంటే ప్రభు రెండో రాకడలో భూమి మీద కిందకు వచ్చినప్పుడు దేవతలందరూ ఆయన ఆరాధిస్తారట, దేవదూతలందరూ ఆయన ఆరాధిస్తారట. సో యేసుక్రీస్తుని పరలోకంలో ఆరాధిస్తున్నారు, పరలోకం వెళ్ళే ముందు ఆరాధించారు, భూమి మీదకి రాకముందు ఆరాధించారు, పరలోకం నుంచి మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆరాధిస్తారు. ఇన్ని రకాలుగా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభువుని ఆరాధించకూడదని మీరు ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? సింపుల్గా ఆ ఆరాధన వేరంటే మీరు చేస్తున్న ఆరాధన వేరు అన్నాడు. పరలోకంలో జరుగుతున్నది, ప్రారంభంలో జరిగింది, తర్వాత ఆయన వచ్చినప్పుడు జరిగే ఆరాధన వేరట, ఇప్పుడు చర్చిల్లో చేస్తున్న ఆరాధన వేరట. నేను వెంటనే అన్నాను, అవునండి బయట వాళ్ళు చేస్తున్న ఆరాధన వేరే ఉంటుంది, మేమేం ఆరాధన చేస్తున్నామంటే పరలోకంలో యేసుక్రీస్తుని ఏమని ఆరాధిస్తున్నారో అదే ఆరాధన మేము కూడా చేస్తూ ఉన్నాం. వెంటనే ఇంక ఆయన ఈ వీళ్ళు ఎక్కువ తిడతారనమాట. మనం ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేసాం అనుకోండి, వెంటనే తిట్టేస్తారనమాట. ఆయన తిట్టేసి ఫోన్ పెట్టేశాడు. అంటే వీళ్ళు రెండవ దారుణమైన బోధ ఏంటంటే యేసు ప్రభువుని ఆరాధించకూడదు. నీకు చర్చి పేరేంటి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏంటి? చర్చి పేరేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు దేవుడు కాదని బోధిస్తారు లోపల, యేసు ప్రభుని ఆరాధించకూడదని బోధిస్తారు. ఇది యేసు ప్రభు విషయంలో వారి బోధం. మూడోది పరిశుద్ధాత్మ వరాలు లేవు. ఒకడు ఇలా బాప్తిసం పొందగానే ఇన్స్టెంట్గా పరిశుద్ధాత్మ అనేది వచ్చేస్తుంది అనేది వీళ్ళ బోధ. యేసుప్రభు లోకాసువార్త 11వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు, ఎందరూ తనని అడుగుతారో వారందరికీ దేవుడు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు అంటాడు. అంటే పరిశుద్ధాత్మ కోసం ప్రభువుని అడగాలి అని రాయబడింది. యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మను పొందాడు అని రాయబడుతుంది. తర్వాత బాప్తిసం పొందిన మీరు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తే ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సువార్త చేశాడు. అనేక మంది యేసుక్రీస్తుకు యేసు నామంలో బాప్తిసం పొందారు. కానీ వారిలో ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. పేతురు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని ఉంది. వీళ్ళు చెప్తున్న బోధ ఏంటంటే నీటిలో దిగి మునగ్గానే 1+1 ఆఫర్ అనమాట. నీటిలో తిరిగి బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఏం ఆధారం చేసుకుని? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు అని ఉంది. అంటే వెంటనే వచ్చేస్తుంది, బాప్తిసంతో ఫ్రీగా వచ్చేస్తుంది అని అక్కడ రాయబడలేదు. మీరు ఇలా బాప్తిసం పొందండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో దానికో పద్ధతులు ఉంటాయి, బాప్తిస్మానికి ఎలా బాప్తిసం తీసుకోవాలో దానికి పద్ధతులు ఉంటాయి, మారు మనసు ఎలా పొందాలో దానికి పద్ధతులు ఉంటాయి. వాటన్నిటి గురించి విడమర్చి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అన్నీ కలిపి ఒక చోట రాశాడు. రాసినప్పుడు దీనికి సంబంధించిన ఇతర వచనాలను ఆధారం పెట్టుకోవద్దా? బైబిల్ మౌనంగా ఉన్న చోటే మౌనంగా ఉంటానన్నవాడు బైబిల్ మాట్లాడిన చోటే మాట్లాడుతున్నప్పుడు బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ ఫ్రీ అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? శిష్యులు బాప్తిసం పొందిన వాళ్ళు అయినప్పటికీ ప్రభు మాట్లాడుతూ ఊది మీరు పరిశుద్ధాత్మ పొందండి, పైనుంచి శక్తి పొందే వరకు కనిపెట్టుడి అన్నాడు. వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పైనుంచి శక్తిని పొందుకున్నారు. ఎక్కడా వీళ్ళు చెప్పింది ఒక్క చోట కూడా ప్రాక్టికల్గా జరగలేదు బైబిల్లో. కొరింథీలో 12 మంది ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ పౌలు సువార్త చేసి వాళ్ళు బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళ తల మీద చేతులించి ప్రార్థిస్తుండగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. తర్వాత కొర్నీలు ఇంట్లో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో వాళ్ళు బాప్తిసం పొందకుండానే పరిశుద్ధాత్మను పొందారు. బాప్తిస్మానికి పరిశుద్ధాత్మకి లింక్ పెట్టడం అనేది బైబిల్లో జరిగిన ఇతర ఏ సందర్భాలకి కుదరదు. అయినా వీళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని
ఊరోళ్ళందరూ గుడ్డోళ్ళు, ఇతర సంఘాలన్నీ గుడ్డివి, వీళ్ళందరూ నరకానికి పోతారు, మా సంఘం మాత్రమే పరలోకం వెళ్తుంది అని చెప్పుకునే వీళ్ళు బైబిల్లో రిఫరెన్స్లను ఏమాత్రం ఖాతరు చేయరు. వీళ్ళు ఎంత బైబిల్ ప్రొఫెసర్లైనా సరే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విశ్వాసి కూడా తల వెంట్రుకలా కూడా లెక్క చేయడు. ఇతర సేవకులను కానీ ఇతర సంఘాల్లో ఉన్న పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని కూడా తల వెంట్రుకగా కూడా లెక్క చేయరు. ఎందుకంటే మేము గొప్ప, మా సంఘం గొప్ప, మాకు తెలిసినంత ఎవ్వడికి తెలియదు. నీకు అంత తెలిసినోడు అయితే ఈ మాత్రం ఎందుకు తెలియలేదు నీకు? ఈ వచనాలన్నిటికీ అర్థాలు ఏం చెప్తాం? బైబిల్ అంతట్లో ప్రాక్టికల్గా పరిశుద్ధాత్మని బాప్తిజం పొందిన ప్రాక్టికల్గా అలా ఊరికినే వెంటనే బయటకు వస్తుండగా పరిశుద్ధాత్మ పొందేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది పరిశుద్ధాత్మ విషయంలో వీళ్ళు చెప్పే మొదటి దుర్బోధ. ఇప్పుడు నేను 3 పాయింట్స్ చెప్పాను. 4th పాయింట్, పరిశుద్ధాత్మ విషయంలో రెండో దుర్బోధ ఏంటంటే ఆత్మవరములు ఉండవు, దేవుని ఆత్మవరాలు ఆగిపోయాయి. బైబిల్ మాట్లాడిన చోటే మాట్లాడతానన్న వీళ్ళు బైబిల్లో ఎక్కడ ఆత్మవరాలు ఆగిపోయాయి అని చెప్పాడు, ఆత్మవరాలు ఆగిపోతాయి అని చెప్పాడు. బైబిల్ రాయబడంతో ఆగిపోయాను ఒకడంటాడు, ఇందులో తర్వాత అపోస్తులైన పౌలుతో ఆగిపోయాను ఒకడంటాడు, అపోస్తులైన పౌలుకు కూడా మధ్యలో వరాలు ఆగిపోయినాయని ఇంకొకడు అంటాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే విశ్వసించిన వారిలో ఈ సూచక్రియలు కనపడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. నమ్మినోడిని ఈ సూచక్రియలు వెంబడిస్తాయట. ఏమనగా నా నామాల దయ్యాలు ఎలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన తాగితే అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వస్తే వారికి స్వస్థత కలుగుతుంది. ఏమని రాయబడిందండి? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడినాం, ఈ సూచక్రియలు వెంబడిస్తాయంట. ఏంటి? కొత్త భాషలు మాట్లాడతారట, వాళ్ళు దెయ్యాలు ఎల్లగొడతారట, పాముల్ని పట్టుకుంటారట, మరణకరమైన తాగితే హాని కలగదంట, రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థత పొందుకుంటారట. ఈ వచనం చూపిస్తే వాళ్ళకి నమ్మిన వాళ్ళ వల్ల ఈ సూచనలు ఉంటాయన్నాడు. అంతే తప్ప ఆదిమ సంఘం వల్ల ఉంటాయి, అపోస్తుల చేతిలో ఉంటాయి, శిష్యుల చేతిలో ఉంటాయని చెప్పలేదు. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును అని చెప్పాడు. దీన్ని చూపించినప్పుడు దీన్ని నమ్మాలి కదా, మరి బైబిల్కి సంబంధించిన వాళ్ళు మేము అని చెప్పిన నమ్మాలి కదా. ఏమంటాడో తెలుసా? అయితే నేను విషం తెచ్చిస్తాను, మీరు తాగుతారా అంటే వచనాన్ని నువ్వు నమ్మవా? క్రైస్తవుడిగా నువ్వు వచనాన్ని నమ్మవా? నేను మందు తెచ్చిస్తాను నువ్వు తాగుతావా అంటే నాకు తెలియకుండా మందు పెడితే నాకు పట్టదది. దేవుడు కాపాడుతాడు నన్ను. నేను ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ప్రయోగంలో చేసినట్టు ప్రభు ఏ అద్భుతం చేయడు. ఎందుకంటే నీ దగ్గర ఆయన దేవుడు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన దేవుడో కాదో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఆయన దేవుడు కాబట్టి ఆయన శక్తితో నేను బతకాల్సిన అవసరం నాకుంది తప్ప నేను ఇది తాగేస్తాను దేవుడి శక్తిని ప్రూవ్ చేస్తానంటే దేవుడు నన్ను కాపాడి ఆయన శక్తిని నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. అందుకనే వీళ్ళ పరిచయాలు వచ్చి శాస్త్రులు వచ్చి ఒక అద్భుతం చేయి, నీ గురించి అందరూ ఊర్లో చెప్పుకుంటున్నారు, నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తున్నాను, ఒకటి చెయ్యి అన్నారు. వైద్యుడా నిన్ను నువ్వే స్వస్థపరచుకో అని చెప్పినట్టుంది మీరు చెప్పింది అన్నాడు ఆయన. వైద్యుడు ఎందుకండి తన వైద్యుడని ప్రూవ్ చేసుకోవాలి నీ దగ్గర. ఇది నువ్వు ట్యాబ్లెట్లు వాడి తగ్గినాయి అంటే నువ్వే చెప్తావు అతను వైద్యుడో కాదో, తగ్గలేదనుకో అతను వైద్యం కరెక్ట్ కాదని చెప్తారు. అంతే తప్ప ఆయన తన మీద ప్రయోగం చేసుకుని నేను వైద్యుడిని కావాలంటే చూడండి ఆపరేషన్ చేసుకున్నాను సక్సెస్ అయిందని చెప్తాడా? సో వీళ్ళ ఉద్దేశం ఎంత డైరెక్ట్ వచ్చి నువ్వు నమ్మిన వాళ్ళలో ఈ సూచనలు కనపడను అని చెప్తే నమ్మాలి. నువ్వు నమ్మలేదు కాబట్టి యేసుని వీళ్ళని నమ్మలేదు. నిజంగా యేసును తక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి వీళ్ళందరూ మా యేసు మా పెద్దన్నయ్య, పరిశుద్ధాత్ముడు మా చిన్నన్నయ్య, ఇది వీళ్ళ ధోరణి. అందుకే వీళ్ళ సూచనలు జరగవు. పరిశుద్ధాత్మ క్రియలు ఆగిపోయినాయి, పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయినాయి. ఇది పూర్తి అబద్ధం. పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయాయి అనడానికి బైబిల్లో ఏ ఆధారం లేదు. ఇంకా చెప్పాలంటే ఏంటి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం అంతా యోహాను ఆత్మవశుడై దర్శనం చూశాడు. దర్శనమే కదా అది. పరలోకంలో జరగలేదు ఆ విషయాలు, భూమి మీద జరగలేదు. జరగబోయే వాటిని దర్శించాడు. అంటే దర్శనం ఎలా చూశాడు? వరాలు లేకపోతే, ఎందుకంటే దర్శనం పరిశుద్ధ కొత్త నిబంధన ప్రజలకు దర్శనం వచ్చిందంటే అది ఆత్మ వరం వలన. అనేకుల మీద ఆత్మను కుమ్మరించదును వారు దర్శనాలు చూస్తారని రాయబడి. అతను యోహాను దర్శనం చూశాడంటే వరం కంటిన్యూ అవుతుంది. బైబిల్ క్లోజ్ అయిందే ఒక వరంతో.
బైబిల్ సమాప్తము అని ఎక్కడ రాయబడిందో తెలుసా? ఒక వరంలో 20 అధ్యాయాలు ఒక వరంతో రాయబడింది. 20 అధ్యాయాల్ని ఇదిగో స్వరం విని రాశాడు. యేసుక్రీస్తు ఇలా మాట్లాడాడు, స్వరం విని రాశాడు. వరం ద్వారా దర్శనం చూసి రాశాడు. మళ్ళీ నువ్వెవడవే ఆగిపోయిందనడానికి? ఆత్మవరాలు ఆగిపోయినాయి, ఆత్మవరాలు అసంపూర్ణమైనవి, ఇన్ని రకాల నిందలు పరిశుద్ధాత్ముని మీద వేసి, పరిశుద్ధాత్మ వరాలు చేసే వాళ్ళందరూ గారడీ వాళ్ళు, ఆత్మవరాలు చూపించే వాళ్ళందరూ దెయ్యాలు, వీళ్ళ దుష్టులు, వీళ్ళ సాతాను పనివారు అని బోధించడం మొదలుపెట్టారు. అలాగా ఆత్మవరాల చేత వాడబడే దైవజనుల్ని, ఆత్మవరాల కోసం మాట్లాడే వాళ్ళని అవమానపరిచి హీనపరిచారు. వీళ్ళు కొన్నిసార్లు ఈ కూడికలు పెట్టట్లేదని ఒకసారి పెద్ద కూడికలు పెట్టారు పెద్ద సిటీలో. ఎవరు అటెండ్ కాలేదు, వాళ్ళే అటెండ్ అవుతారు. ఎందుకు అటెండ్ కారు అంటే, జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకోమని చెప్తాడు తప్ప ప్రార్థన చేయడు. హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తే మంచిదో చెప్తాడు. దెయ్యం పట్టిందంటే అది సైకలాజికల్ ఫీలింగ్, దెయ్యాలే లేవంటాడు. మరి దెయ్యాలు పట్టే దెయ్యాలన్నీ ఎవరో, మరి ఈ పట్టే దెయ్యాలన్నీ ఏంటో తెలీదు. వీళ్ళ దేవుడు లేడు, దేవుని వరాలు లేవు అని చెప్పడం కోసం భూమి మీద దెయ్యాలు లేవు, చేతబడి లేవు, ఏ విధమైన రోగాలకు స్వస్థత పడడం అనేది ఉండదు, దేవుడు దర్శించడో, దేవుడు మాట్లాడ్డో. క్రైస్తవ సమూహం దేవుడు మాట్లాడ్డు అని చెబితే ఇక దాన్ని దుర్బోధ అనకపోతే సద్బోధ అంటామా? అది కల్ట్ కాకపోతే అదేమన్నా పరలోకాన్ని చేర్చే బోధ? ముమ్మాటికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది డిసీవింగ్ కల్ట్, మన మధ్యన విస్తరించి మనతో కలిసిపోయిన ఒక దుర్బోధ. ఇది పరిశుద్ధాత్మ విషయంలో వాళ్ళు చెప్పే రెండవ దుర్బోధ. మొత్తం 4 బోధలు చెప్పాను. నెంబర్ 5, ఐదోది ఏంటంటే హల్లెలూయా అని వాడకూడదు. హల్లెలూయా అనే పదాన్ని వాడకూడదు. ఇది కూడా బైబిల్లో ఎక్కడుంది? హల్లెలూయా అని వాడకూడదు అని. వీళ్ళ మూట ఏంటి? బైబిల్ మాట్లాడిన చోట మేము మాట్లాడతాం, బైబిల్ మాట్లాడని చోట మేము మాట్లాడము. బైబిల్ మాట్లాడిన చోట నువ్వు మాట్లాడితే బైబిల్లో ఎక్కడన్నా హల్లెలూయా అనే పదం వాడొద్దని ఉందా? ఇంకా పైగా ఏమంటారు తెలుసా వీళ్ళు? హల్లెలూయా అంటే పిచ్చి అని అర్థం అంటాడు. ఏ భాషలో? ఫ్రెంచ్ అంట. హల్లెలూయా అనే పదం హీబ్రూ పదం అయితే ఫ్రెంచ్లో అర్థం చూడడం అంటే నీ తెలివితేటలవా? మళ్ళీ నీకు డిగ్రీలా, మీకు పెద్ద బైబిల్ కాలేజీలా, మళ్ళీ డిబేట్లకు రమ్మని ఛాలెంజ్లా? చూడండి, ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతారు. వీళ్ళ సంగతి ఏంటో దేవుడు తేలుస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. త్వరలో అది జరుగును కాక. కానీ హల్లెలూయా అంటే పిచ్చని ఫ్రెంచ్ భాషలో చెప్పడానికి అసలు లాంగ్వేజ్ సెన్స్ ఉందా వీళ్ళకి? అసలు ఒక హీబ్రూ పదం యొక్క అర్థాన్ని అసలు మీకు తెలుసా? జీసస్ అనే మాటకు అర్థం, అది ఇరానియన్ భాష సంథింగ్, ఆ భాషలో పంది అని వస్తుంది. జీసస్ అనే మాటకి పంది అని అర్థం. జీసస్ ఇంగ్లీష్ పదం అయితే ఇంగ్లీష్లో చూడకుండా అర్థం నువ్వు వేరే భాషలో చూస్తే ఎట్లా కుదురుతుంది? అంటే జీసస్ అని కూడా అండం మానేద్దాం మనం. చూడండి వీళ్ళు చెప్తున్న పని. హల్లెలూయా అనే మాటకు అర్థం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా అంటే దేవా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, అదనమాట. ప్రైజ్ ద లార్డ్ కదా హల్లెలూయా అంటే. యాక్చువల్గా థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం అంటే థ్యాంక్స్ గివింగ్ అనమాట. ఏదన్నా ప్రభు చేశాడన్న విషయం ఏమన్నా హల్లెలూయా అంటాం. అర్థం అంటే దేవా నీకు స్తోత్రం, దేవా నీకు థ్యాంక్స్, దేవా నీకు వందనాలు, అది దేవా నీకు కృతజ్ఞతలు, అది హల్లెలూయా అనే పదానికి అర్థం. ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేక సార్లు అది రాయబడింది. న్యూ టెస్ట్మెంట్లో 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో పరలోకంలో దేవదూతలు హల్లెలూయా హల్లెలూయా అని 4 సార్లు అంటారు. పరలోకంలో దేవదూతలు అన్నారు, పాత నిబంధనలో భక్తులు అన్నారు. నీకేమొచ్చింది మధ్యలో? అలాంటి హల్లెలూయా అని వాడకూడదని ఎక్కడుంది? వీళ్ళు ఏమంటారంటే కొత్త నిబంధనలు ఎవరన్నా వాడారా అంటారు. కొత్త నిబంధనలు వాడకూడదని కూడా లేదు కదా. హల్లెలూయా అనే పదం ఏం బూది పదం కాదు. దేవానికి స్తోత్రం అని చెప్పేది. దేవానికి స్తోత్రం కొత్త నిబంధనలో మామూలుగా చెప్పారు, దాన్ని మేము హిబ్రూలో పలుకుతున్నాం. ఆమెన్ అనే పదం హిబ్రూ పదం కదా, అరమిక్ పదం కదా. ఆమెన్ అని మనం ఎలా వాడుతున్నామో హల్లెలూయా అనే పదాన్ని కూడా అలా వాడుతున్నాం. అలా వాడకపోతే దేవానికి స్తోత్రం అని వాడతాం. తెలుగులో హల్లెలూయా అనే పదం వాడకూడదు అంటారు. అక్కడి నుంచి వాళ్ళ చర్చోళ్ళకి ఎవరన్నా హల్లెలూయా అనగానే వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుందో, వీళ్ళకి ఎప్పుడు తెలివి వస్తుందో, మన సంఘమే నిజమైన సంఘం, వీళ్ళకి ఏమీ రాదు, వీళ్ళకి ఏమీ తెలియదు, హల్లెలూయా అనే పదాన్ని వాడకూడదు అంటారు. 5వది ఇది. 6వ దుర్బోధ ఏంటంటే వీళ్ళు చెప్పేది వాయిద్యాలు వాయించకూడదు. దుర్బోధన ఎందుకు అంటున్నానంటే హల్లెలూయా అనే పదాన్ని ఇష్యూ చేసి గొడవ పెట్టినందుకు.
దాన్ని బేస్ చేసుకుని ఇతర సంఘాలను అవమానించినందుకు నీకు అది దాని అర్థం తెలియదు, దాన్ని వాడటం తెలియనప్పుడు దాని విషయంలో మౌనంగా ఉండాలి. వాడే వాళ్ళని వాడకూడదు అని చెప్పాలంటే ఆజ్ఞ ఉండాలి. మనం ఇది చెయ్యకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చెయ్యకూడదు అని ఎవరన్నా చెప్పాలంటే చెయ్యకూడదని బైబిల్లో ఉండాలి. ఇది చేసి తీరాలి అని నువ్వు చెప్పేలా ఉంటే చేసి తీరాలని బైబిల్లో ఉండాలి. ఈ రెండూ లేకుండా నువ్వు గనక చెయ్యకూడదని లేకపోయినా చెయ్యకూడదని చెప్పినా, చేయాలి అని రాయకపోయినా చెయ్యాలని నువ్వు చెప్పినా నీకు పరలోకంలో పాలు లేదు. ఎందుకంటే బైబిల్కి నువ్వు వాక్యాన్ని కలుపుతున్నావు. ఏ ఒక్కడో దేవుని వాక్యానికి ఏదీ కలపకూడదు. అలా కలపడంలో వీళ్ళ మహా స్పెషలిస్టులు అనమాట. అయితే వీళ్ళ ఆరో దుర్బోధ ఏంటంటే వాయిద్యాలు వాయించకూడదు, సంఘంలో చప్పట్లు కొట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చప్పట్లు కొట్టకూడదు, వాయిద్యాలు వాయించకూడదు అనేది వీళ్ళ బోధ. ఎందుకు వాయించకూడదు? పాత నిబంధనలో వాయిద్యాలతో ఆరాధన ఉంది. కొత్త నిబంధన మీరు చూసారా? 5వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో వీణలు పట్టుకుని వాయిస్తున్నారట. అంటే పరలోకంలో వాయిద్యాల సంగీతం ఉంది, పాత నిబంధనలో వాయిద్యాల సంగీతం ఉంది. మధ్యలో కొత్త నిబంధనలోకి ఎందుకు తీసేయాలి? కొత్త నిబంధనలు అంటే ఎక్కడ కాంగో పేరు రాయలేదు, వాయిద్యాలు సితారా అని రాయలేదు, తంబురా అని రాయలేదు. అందుకని కొత్త నిబంధన పరిధిలో వాయిద్యాలు వాయించకూడదు. వాయిద్యాలు వాయించకూడదని ఉందా ఎక్కడైనా? వాయిద్యాలు వాయించకూడదు అని లేనప్పుడు కూడదు అని నువ్వు చెప్పావంటే వాక్యానికి ఏదో కలిపేస్తున్నావు. ఒక వచనం చూద్దామండి. రైట్, కొలసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ రాశాడు చూడండి, సంగీతాలతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో. కొత్త నిబంధనలో 2 సార్లు ఈ మాట రాయబడింది, సంగీతముతో ప్రభువుని ఆరాధించవచ్చు. అక్కడ PSALLA సల్లా అనే ఒక గ్రీక్ వర్డ్ వాడబడుతుంది. సల్లా అనే మాటకు అర్థం ఏంటంటే ఒక వస్తువుని మీటుట ద్వారా శబ్దాన్ని కలగజేయుట. ఒక వస్తువుని మీటుట ద్వారా, దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మెలోడీ అంటాడు. మేకింగ్ మెలోడీ. మెలోడీ అంటే అదొక శబ్దం, మెలోడియస్ సౌండ్ని. మేకింగ్ మెలోడీ, శబ్దాన్ని చేయుట ద్వారా. సల్లా అనే మాటకు అర్థం ఏంటంటే ఒక వస్తువుని మీటుట ద్వారా, అంటే చెయ్య మీటడం ద్వారా శబ్దం రావచ్చు, చెయ్యి కాంగోని మీటడం ద్వారా కావచ్చు, లేదా చెయ్యి గిటార్ని మీటడం కావచ్చు, చెయ్యి కీబోర్డ్ని మీటడం కావచ్చు. ఏదో ఒక విధంగా మీటుట ద్వారా శబ్దాన్ని కలగజేయుట అని అర్థం. అది దేవుని వాక్య ప్రకారం కరెక్ట్ అయినప్పుడు, స్పష్టంగా వచనంలో రాయబడినప్పుడు ఎందుకు ఇలా చేశారు? ఎఫెసీ పత్రిక అనుకున్నాం కదా ఇందాక, 5వ అధ్యాయాన్ని మిస్ అయ్యాను. 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయాల్లో ప్రభువుని గూర్చి పాడుచు అంటాడు. 2 సార్లు కొత్త నిబంధనల గ్రంథంలో వాయిద్యాల గురించి రాయబడింది, అనేక సార్లు పాత నిబంధనల గ్రంథంలో రాయబడింది, ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇన్ని చోట్ల రాయబడినప్పుడు వాయిద్యాలు వాయించకూడదని ఎలా చెప్తావు? ఇప్పుడు నీ వాయిద్యాలు వాయించడం నీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు, ఎవరైనా మానేయచ్చు. వాయిద్యాలు వాయించి ఆరాధన చేయాలని రూల్ ఏం లేదు. కానీ వాయించకూడదు అని చెప్తున్నావంటే నువ్వు దేవుని వాక్యానికి ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి ఈ మాటలు వచ్చినాయి? బైబిల్లో లేదు. బైబిల్లో వాయిద్యాలు వాయించకూడదనే మాట లేదు. సో నువ్వు వాయిద్యాలు వాయించట్లేదు అంటే ఎలాగా దీని గురించి చెప్తాం? చూడండి, వాళ్ళ బోధ, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ మోటో ఏంటి? వాళ్ళ మోటో బైబిల్ మాట్లాడించోటే మాట్లాడతారు. కానీ వాళ్ళు చెప్పే విషయాలు ఏవి? నేను ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా, వీటిలో ఒక్కటి కూడా దేవుని వాక్యంలో రాయబడలేదు, కానీ వాటిని పట్టుకుంటారు. తర్వాత ఇంకొక బోధ వాళ్ళది. రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు సంఘానికి వేరే పేరు పెట్టకూడదు, క్రీస్తు సంఘం అని పెట్టాలి. సంఘానికి ఏం పేరు పెట్టాలంటే క్రీస్తు సంఘం అని పెట్టాలి. ఎందుకంటే ఈ వచనం అలా చెప్తుంది. ఈ వచనం ఏం చెప్తుందంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి అని రాయబడింది. కాబట్టి సంఘానికి
క్రీస్తు సంఘం అని తప్ప వేరే పేరు పెట్టకూడదు. సంఘానికి ఏ పేరు పెట్టినా నరకానికి పోతారని చెప్తారు. ఏమండి, ఇది సంఘానికి పేరు కోసం రాయబడిందా? క్రీస్తు సంఘాలని అంటే ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో అవన్నీ క్రీస్తు సంఘాలే. మాది క్రీస్తు సంఘం. మాది క్రీస్తు సంఘం కాకపోతే మోడీ సంఘం ఏంటి? మీది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రీస్తు సంఘాలు కాకపోతే ఎవరి సంఘాలు ఇవి? ఎవరిని పెట్టి ఆరాధిస్తున్నారు? ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? ఇంకా వాళ్ళ పేరే క్రీస్తు సంఘం. మనదైతే బోధ క్రీస్తే, ఆరాధన క్రీస్తే, ప్రతిదీ క్రీస్తే. ఇంకా మనయే నిజమైన క్రీస్తు సంఘాలు. క్రీస్తు సంఘాలు మీకు వందనాలు చెప్తున్నాయంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరు పెట్టాలి, క్రీస్తు సంఘం అని పెట్టాలి. సంఘానికి పేరు పెట్టకూడదు. సంఘం దేవుడిది, సంఘం దేవుడిది. ఓసారి ఒక ఆయన ఆటో డ్రైవర్ అయినా నాకు ఎదురుపడ్డారు. మాట్లాడతా చాలా గర్వంతో, ఇంకా అంత గర్వం కాదనమాట. ఫస్ట్ ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోకి వెళ్ళిన వాళ్ళకి నేర్పేది ఏంటంటే గర్వం నేర్పిస్తారు. మనమే, మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఎంత గర్వం అనమాట. గర్వం అనేది ఉండకూడదు. దాని గురించి చాలా బాధపడాలి. మనం చాలా ప్రార్థన చేయాలి. ప్రభు ఈ కోటలను కూల్చి ఆ అమాయకులైన వాళ్ళందరూ అందులోంచి విడుదల అవ్వాలని ప్రార్థన చేయాలి. గర్వం నేర్పిస్తారు. ఆయన అంటాడు నవ్వుతూ, మీ చర్చి పేరేంటి అన్నాడు. నేను అప్పుడు విశ్వాసిగా ఉన్నాను. ఏదో పేరు చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నవ్వాడు. ఏంటండి అంటే వాళ్ళ చర్చికి పేరు పెట్టచ్చా, సంఘానికి పేరు పెట్టచ్చా? అది సంఘానికి పేరేంటి? నేను అన్నాను, మీ పేరేంటండి? అబ్రహాం అన్నాడు. సంఘం అంటే మీరే కదండి, మీరెందుకు పేరు పెట్టుకున్నారని అడిగాను. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే బిల్డింగా? నువ్వు తెచ్చుకున్నది ఇదా? పేరు కింద ఈ పాస్టర్ పేరు చదవాలంటే కనీసం గుక్క తిప్పుకోకుండా చదివితే 1 లీటర్ మంచిని తాగాలి. కింద ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఒక్కొక్కడికి? 10 డిగ్రీలు ఉంటాయి ఒక్కొక్కడికి. మరి అన్ని డిగ్రీలు ఉన్న నీకు సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే మనుషులని కూడా తెలియలేదా? అలా తెలియకుండానే ఎంత ఫోజు కొడుతుంటే తెలిస్తే ఏమైపోతారు వీళ్ళు? ఇంక తెలిస్తే ప్రభుని అర్జెంటుగా నువ్వు సింహాసనం దిగు, మేము ఎక్కేస్తామని చెప్తారు వీళ్ళు. చూడండి ఎంత దారుణంగా ఉందో. సంఘం అంటే మనుషులకి పేర్లు పెట్టకూడదంటే ఎవరికీ పేరు ఉండకూడదు. బిల్డింగ్ అది. మనం పేరు దేనికి పెడతాం? బిల్డింగ్కి పెడతాం. పెనుయేలు ప్రార్థనా మందిరం, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, లేదా మరొకటి సెయింట్ పీటర్ ప్రార్థనా మందిరం. ఇలా అంటారు. సంఘాలకి భక్తుల పేర్లు పెట్టారు. ఇదేం దారుణం. భక్తుల పేరు లోదరని పేరు పెట్టకూడదు. అసలు సంఘానికి ఎవరు పెట్టాడు? బిల్డింగ్కి పెట్టాం పేరు. సంఘం మనమే. మనం అందరూ ఎవరు వారు అంటే మీరు క్రీస్తు వారు అంటమే. వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు కాదు. ఆ పేరు పెట్టుకుంటా చిట్ట చివరికి వీరు వెళ్ళిపోయారు. వీళ్ళు ఒక మినిస్ట్రీకి అంకితం అయిపోయారు. వీళ్ళు డినామినేషన్కి అంకితం అయిపోయారు. ఆ డినామినేషన్ పేరు పెట్టుకున్నారంతే. అడగచ్చు మనం వాళ్ళని, ఏమండి పేరు పెట్టుకుంటే పరలోకం వస్తుంటే యెహోవా సాక్షుల చర్చికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెడితే వెళ్ళిపోతారా పరలోకం? యెహోవా సాక్షుల చర్చికి పెడితే వెళ్ళిపోతారా? వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? పేరుంటే పరలోకం వెళ్ళిపోద్ది కదా. ఇంకా బైబిల్లో దేవుని సంఘం అని ఉంది అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పెట్టాలా? దేవుని సంఘం ఉంది, అది పెట్టకూడదా? తిమోతి రాసిన పత్రికలో జీవం గల దేవుని సంఘం ఉంది, అది పెట్టకూడదా? అంటే ఆ పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి కదా. మాట్లాడరు. మనం ఎవరన్నా తేరగా దొరికారనుకోండి, కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి పాడేస్తారు. మీరు ఎప్పుడైనా అలా సరదాగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. 5 నిమిషాలు పాస్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, విశ్వాస దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీకు అంటే మీరు అమాయకుల్లా కనుక కనపడితే మొత్తం ఈ స్టోరీ అంతా చెప్పేసి మన దగ్గర మనలోంచి ఎలాంటి మాట తెప్పిస్తారంటే, అయ్యి బాబోయ్ నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో ఆ ఫీలింగ్ తీసుకొస్తారనమాట. ఆ స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ యొక్క మరొక దుర్బోధ. చర్చికి పేరు ఉండకూడదు, ఎక్కడా లేదు బైబిల్లో. అడ్రస్ అది. అందరూ అన్ని వీధుల్లో ఉన్న చర్చిలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పేరు పెట్టుకుంటే ఒక చర్చికి ఉత్తరం రాయాలంటే ఎవడికి రాస్తామో అది ఎవడికి వెళ్తుంది. అండ్ డోర్ నెంబర్ ఎందుకు ఉంటుంది ఒక ఇంటికి? అది ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండద్దా? పేరు ఎందుకు పెడతాం? అడ్రస్ అది, అదొక అడ్రస్. సో ఇలాగ వీళ్ళు ఏం చేసుకొచ్చారంటే చర్చికి పేరు ఉండకూడదు అనే బోధ ఒకటి తీసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు తెచ్చిన ఇంకో బోధ ఏంటంటే, ఒకసారి క్వశ్చన్ అవర్లో ఉన్నాను, యూత్ మీటింగ్. అది క్వశ్చన్ అవర్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ట్రైనింగ్ అయిన అబ్బాయి, నాకు తెలియదు కుర్రోళ్ళలాగే ఉన్నాడు, 25 ఎంతో. ఎందుకు వాళ్ళ నాన్నగారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ అంటే తర్వాత చెప్పారనుకోండి. కూర్చుని ఆయన అడిగారు, ఎప్పుడు రొట్టె ద్రాక్షరసం ఎప్పుడు తీసుకోవాలి అని అడిగాడు. ఎప్పుడు తీసుకోవాలంటే
నేను అన్నాను, మన ఇష్టము, ఎంత గ్యాప్లోనా తీసుకోవచ్చు, వీక్లీ తీసుకోవచ్చు, 15 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు, నెలకు ఒకసారి తీసుకోవచ్చు, కానీ తరచూ మాత్రం తీసుకోవాలని ఉంది అని. అంటే ఆయన అన్నాడు, ఆ అబ్బాయి, ప్రతి ఆదివారం తీసుకోవాలని బైబిల్లో ఉంది కదా, మీరేంటి ఎలా చెప్తున్నారు అన్నాడు. ఎక్కడుంది ప్రతి ఆదివారం అని ఉంది, ప్రతి ఆదివారం అని ఉంది అన్నాడు. ఎక్కడ అన్నాడు, అపోస్తుల కార్యాలయం అన్నాడు. తీసి చూడండి అన్నాడు. తీయక్కర్లేదు ఉంది అంటున్నాడు. నాకు అర్థం అవ్వలేదు. అక్కడ నేను క్వశ్చన్ అవర్ ఆన్సర్ చేయడానికి ఒక పాస్టర్గా ఉన్నాను. కూర్చున్న యవనస్తుల్లో ఒకడుగా ఉన్నప్పుడు కనీసం అప్పుడైనా ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా నేర్చుకోలేదు వీళ్ళు. నేను తీయక్కర్లేదండి, ఉంది అక్కడ అలాగే ఉంటుంది. నేను అన్నాను, అలా కాదు, మీరు తీసి చదవండి. 20 అధ్యాయం తీశాడు. 7 అధ్యాయం చదవడం స్టార్ట్ చేసి ఆగిపోయాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆగిపోయాడు. ఏమన్నా ప్రతి ఉందా అక్కడ? లేదు. మరి ఏం ట్రైనింగ్ చేసావు నువ్వు 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి అక్కడ 2 అక్షరాలు ఉన్నాయో లేదో తెలుసుకోకపోతే అలాంటి ట్రైనింగ్ చేయడం కంటే మానేయడమే బెటర్ కదా. ప్రతి అనే మాట అక్కడ లేదు అనే సంగతి కూడా నీకు తెలియకుండా ఒక డాక్టరీన్లోకి నువ్వు ఎలా ఇరుక్కుపోయావు? కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను పక్కకు తోసేసిన వాళ్ళకి దేవుని జ్ఞానం దొరకదు. అభిషేకాన్ని కాదన్న వాళ్ళకి దేవుని మాట దక్కదు. చూడండి, ప్రతి అని ఉందా అక్కడ? లేదు కదా. వెంటనే ఆయన అన్నాడు, మీరు ఆదివారం కానుకలు వసూలు చేస్తారో అక్కడ ప్రతి అని ఉందా? ఉంది. కొరింథీ పత్రిక 16 అధ్యాయం 16 అధ్యాయం చూడండి, 2వ వచనం. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తన వర్ధిల్లు కొలిది కొంత సొమ్ము నిల్వ చేసుకోవాలి. ప్రతి ఉంది అక్కడ. ప్రతి ఉన్న చోట ప్రతి అనే చదువుదాం, ప్రతి అని లేని చోట ప్రతి అని చదవద్దు. నేను అన్నాను, 2 వారాలకు తీసుకున్నా, 4 వారాలకు తీసుకున్నా, ఆదివారం ఉందా, ఆదివారం తీసుకుంటే తప్పే ఉంది. మీరు ఎక్కడైనా చూపించండి బైబిల్లో ఇన్ని రోజులకు ఒకసారి రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలని ఎక్కడైనా రాయబడితే దాన్ని పట్టుకోవాలి. అంతే తప్ప నీకెవడో మీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రతి ఆదివారం తీసుకెళ్ళాలని రూల్ ఎడితే దాన్ని అందరికీ పెట్టమంటావేంటి? నీకు ఇష్టం మంచిదే, ఎవ్రీ సండే నువ్వు ఇచ్చేలాంటి ఇవి అలా ఇవ్వడం తప్పేం లేదే. 15 రోజులకి ఇవ్వాలంటే ఇవి ఆర్సీఎం మెయిన్ చర్చెస్లో ప్రతిరోజు పొద్దున్నే ఇస్తారు. ప్రతిరోజు పొద్దున్న 7 గంటలకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చే ఆర్సీఎం సంఘాలు ఉన్నాయి. కూలి పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిపోవాలి, అలా వచ్చి బండి అయిపోయి ఆ రొట్టె ద్రాక్షరసం నోట్లో వేసుకుని పోతుంటారు. వాళ్ళకి ఇంకా దాని విలువ ఏమో తెలియదు వాళ్ళకి. ఇంకా ఆర్సీఎం అంటే ఇంక ఏమనుకుంటాం, లైక్ హిందూయిజం కదా, దాన్ని అలా ఉంచండి పక్కన. అలాగా వాళ్ళు పెట్టుకున్నారు. వీక్లీ తప్పేం లేదు, తీసుకోవచ్చు. వీక్ బై వీక్ తీసుకో, కావాలంటే నెలకు ఒకసారి తీసుకో, నెలకు 2 సార్లు తీసుకో. బైబిల్లో ఇన్ని రోజులకు ఒక్కసారి అని లేనప్పుడు అది మన కన్వీనియన్స్, మనకున్న అవకాశాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. మీరెవరు డిసైడ్ చేయడానికి? దేవుని సంఘం మీద ఎవరు మీరు ఆర్డర్స్ పెట్టడానికి? మీరెవరు? మీద సంఘం ఏమైనా ఇది ఇలా మాట్లాడితే ఏం చెప్తారనుకుంటున్నారు? ఇదిగో రోమాలో ఉన్న సంఘం ఏమో క్రీస్తు సంఘాలు మాది, ఆ డినామినేషన్ అప్పుడుదే, మొట్టమొదటి సంఘం మాదే, ఆదిమ అపోస్తులు స్థాపించిన సంఘం మాదే. ఒకసారి ఒక ఆయన ఇంకా నా మీద ఎగిరేస్తున్నాడు, మొట్టమొదటి సంఘం మాదే, మధ్యలో వచ్చారు మీరు అందరూ, మధ్యలో నన్ను మొట్టమొదటి సంఘం మీద. మరి 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు ఓన్లీ ఆర్సీఎంఏ ఉంది భూమి మీద. అప్పుడు ఎక్కడికి పోయారు మీరు? ఆర్సీఎంతో ఎందుకు ఫైట్ చేయలేదు మీరు? ఆర్సీఎం ప్రపంచం అంతా ఉన్నప్పుడు మీ సంఘాలు ఎక్కడ ఉన్నాయి? మీ సంఘాల పాస్టర్లు ఏంటి? అప్పుడు ఎవరెవరు ఎక్కడ చేశారు రికార్డు తీసుకుని చూపించండి అన్న. ఇది 1250లో 2 ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేసింది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. అప్పటికి ఆర్సీఎంలో బయటకు వచ్చేయడానికి విక్లిఫ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఫైట్ చేశారు, హతసాక్షులు అయిపోయి ఆల్రెడీ కొంతమంది బయటకు వచ్చేసారు. ఆ మూమెంట్లో పెట్టబడిందే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది. దాన్ని తీసుకొచ్చి ఆదిమ సంఘంలో అపోస్తులు స్టార్ట్ చేసిందని చెప్పుకొస్తారు. అపోస్తులు స్టార్ట్ చేస్తే వరాలు ఎందుకు లేవు వీళ్ళ దగ్గర? దేవుని శక్తి ఎందుకు లేదు? ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ బోధలు. ఆత్మకు విరోధంగా, క్రీస్తుకు విరోధంగా ఇంకా అనేకమైనవి, ఇంకా 1-2 కాదు. బంగారం పెట్టుకోవచ్చు. ఎక్కడుంది పెట్టుకోమని లేదు కదా ఎక్కడని. పెట్టుకోవచ్చు అని నువ్వు ఎలా చెప్తావు? పెట్టుకోవద్దు అని ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పకూడదు. దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చెప్పాలి. అది చేయించలేనప్పుడు దానికోసం మాట్లాడకూడదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇలాంటి అనేకమైన బోధలతో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరి మధ్య సంఘానికి మధ్య ఐక్యత లేకుండా చేసి ఇది ఒక్కటే నిజమైన సంఘంగా, ఏంటి ఇన్ని రకాల దుర్బోధలు కలిగిన ఈ సంఘం ఇదొక్కటే నిజమైన సంఘంగా, ఇదొక్కదాన్నే దేవుడు స్థాపించిన సంఘంగా భావిస్తూ ఇతర సంఘాలను అవమానిస్తూ
వాళ్ళ విశ్వాసులు ఇతర సంఘాలను ద్వేషించేలా చేస్తూ ప్రేమ లేని వారుగా దేవుని సంఘాన్ని చేశారు. కాబట్టి ఏ సందేహం లేకుండా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక డిసీవింగ్ కల్ట్. ఇది మన మధ్యనే ఉంది. జాగ్రత్తగా ఉందాం, వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే అంటే మేము చేయగలిగి చేసాం. ఒక షార్ట్ ఫిల్మ్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డాక్ట్రిన్ గురించి చెప్పాం. ఇంకా లేడీస్ బోధించకూడదు, స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేజ్ ఎక్కకూడదు, వాకింగ్ చెప్పకూడదు, ఇలాంటివి ఎన్నో వీళ్ళ బోధలు ఉన్నాయి. సో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గురించి అడిగిన వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇట్ ఈజ్ ఏ డిసీవింగ్ కల్ట్, అందులో డౌట్ ఏం లేదు.